Hello, good morning, my dear children. This is your Balachandra. Here in this video, I am going to explain you about editing. So, 100 days action plan నందు ఎడిటింగ్ అనేటువంటి ఈ టాపిక్లో రైజింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ మనం క్లియర్గా చూసుకుంటాం. సో రైజింగ్ స్టార్స్కి షైనింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ వర్క్ బుక్లో ఉన్నటువంటి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ క్లియర్గా చూస్తే మనం వర్క్ బుక్ను మొత్తం కూడా రివైజ్ చేసినట్లుగా ఉంటుంది. సో వీటిని అన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ఎడిటింగ్ కేవలం నేను ఈ రైజింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోస్ నందు డీటెయిల్డ్గా నేను ఎడిటింగ్ గురించి చెప్పడం 2 వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఒక వీడియో 10 గోల్డెన్ రూల్స్ అని ఇచ్చున్నాను, నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ 10 గోల్డెన్ రూల్స్ కానీ మీరు నేర్చుకుంటే ఆ 10 గోల్డెన్ రూల్స్లో నుంచి 4 మార్క్స్లో 3 మార్క్స్ గ్యారంటీ మనం ఎడిటింగ్లో స్కోర్ చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఆ 10 గోల్డెన్ రూల్స్ని జాగ్రత్తగా చూడండి. అందులో మనకు 4 మార్క్స్ ఉన్నటువంటి ఎడిటింగ్లో నుంచి 3 మార్క్స్ని స్కోర్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, హియర్ ఫస్ట్ exercise example, I don't mean that some peoples are born clear headed. Here peoples అనేటువంటి వర్డ్ని అండర్లైన్ చేస్తున్నారు. మనకు పీపుల్స్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇక్కడ మనకు నౌన్ అనమాట. అది సమ్ పీపుల్స్. సో నౌన్ అనేటువంటిది అండర్లైన్ చేసినప్పుడు ఎడిటింగ్లో చాలా ఎలాబొరేట్గా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఆ నౌన్ని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. సో నౌన్ అండర్లైన్ చేసినటువంటిది నౌన్ అయితే ఆ నౌన్ గురించి ఆలోచించాలి. హెల్పింగ్ వర్బ్ అయితే హెల్పింగ్ వర్బ్ గురించి ఆలోచించాలి. వర్బ్ అయితే వర్బ్ గురించి ఆలోచించాలి. లేదు ఆర్టికల్ అయితే ఆర్టికల్ గురించి మాత్రమే ఆలోచించాలి. ప్రిపోజిషన్ ఇస్తే ప్రిపోజిషన్ గురించి మాత్రమే ఆలోచించాలి. కంజంక్షన్ ఇస్తే కంజంక్షన్ గురించి మాత్రమే ఆలోచించాలి. అలా మనము ఇచ్చినటువంటిది అండర్లైన్ చేసినటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది గమనించుకొని మనం కన్నా రాసేదాన్ని ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ అనేటువంటిది దొరుకుతుంది. ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బార్న్. పీపుల్స్ అనేటువంటి నౌన్ను, ఆ నౌన్ని కరెక్ట్ ఫామ్ ఆలోచిస్తే పీపుల్స్ అని ఉపయోగించకూడదు. ప్లూరల్ కూడా ఏంటంటే పీపుల్, సమ్ పీపుల్. ప్లూరల్లో పీపుల్కి పీపుల్స్ అనేటువంటిది వాడకూడదు. పీపుల్ ప్లూరల్ ఫామ్ పీపుల్కి పీపులే. సో కాబట్టి ఇక్కడ పీపుల్స్ అనేటువంటిది నౌన్ ఫామ్ కరెక్ట్గా లేదు. సో ఆ పీపుల్స్ అనేటువంటిది అండర్లైన్ చేసినటువంటి దానికి మనం ఆన్సర్లు ఏం రాస్తాం, ఇక్కడ ఏ అని ఉంది కదా, ఈ ఏకేం రాయాలి, పీపుల్ అని ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అర్థమైందా? నెక్స్ట్, అండ్ బార్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ న్యాచురల్ రైటర్స్. ఇక్కడ చూడండి, అండ్ బార్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ని అండర్లైన్ చేశారు. ఈజ్ అనేటువంటిది దేని క్రిందకు వస్తుంది? హెల్పింగ్ వర్బ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో హెల్పింగ్ వర్బ్ క్రిందకు వస్తుంది అన్నమాట. సో హెల్పింగ్ వర్బ్ మిస్టేక్ ఉంది అని అంటే ఆ ప్లేస్లో మరొక హెల్పింగ్ వర్బ్ని మనము అక్కడ రీప్లేస్ చేయవలసి ఉంటుంది. సో మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ ఏముంది, ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బార్న్ క్లియర్ హెడెడ్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? సమ్ పీపుల్స్. సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడ పీపుల్స్, సమ్ పీపుల్స్, సబ్జెక్ట్ ఏంటి? సమ్ పీపుల్స్ అనేటువంటిది ప్లూరల్ ఉంది కాబట్టి, ప్లూరల్ అనేటువంటిది నౌన్ ఉన్నప్పుడు దానికి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం హెల్పింగ్ వర్బ్ దేంట్లో ఉండాలి? ప్లూరల్లోనే ఉండాలి. సో ఈజ్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తాం? మనము సింగులర్కి మాత్రమే ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్యాసేజ్ ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా చూసుకోవాలి. సో ఐ డోంట్ మీన్, సో ఆర్ బార్న్, ఇది ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా అనేది దేన్ని బేస్ చేసుకొని చెప్తామంటే హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకొని, వర్బ్స్ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో ఇక్కడ డోంట్ ఉంది, ప్రజెంట్ టెన్స్, అండర్లైన్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్. ఇంకా ఆర్ ఉంది, అండర్లైన్ చేయలేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్. సో ఇక్కడ ఇచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ఖచ్చితంగా దేంట్లో ఉండాలి? ప్రజెంట్ ఫామ్లోనే ఉండాలి, ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. సో మనకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారము హెల్పింగ్ వర్బ్స్ మనకి ఏమున్నాయి? యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రావాలి. సో ఈజ్ రాంగ్ అయింది.
సో ఇంకా యామ్ రాకూడదు, ఐ వస్తేనే యామ్ వస్తుంది. సో ప్లూరల్ పీపుల్స్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి పీపుల్స్ వాడకూడదు. పీపుల్, సమ్ పీపుల్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి సబ్జెక్టివ్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం సమ్ పీపుల్ ఆర్, సబ్జెక్ట్ ప్రకారం అక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమో రావాలి, ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ రావాలి. అర్థమైందా? సో హెల్పింగ్ వర్బ్ని అండర్లైన్ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో మరొక హెల్పింగ్ వర్బ్ని రీప్లేస్ చేసేదానికి మనం ఆలోచించాలి. నెక్స్ట్, whereas others are naturally fuzzy and will never wrote well. Here అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఏంటి? రోట్. రోట్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకు వస్తుంది? వర్బ్. సో వర్బ్ అనేటువంటిది అండర్లైన్ చేశారు కాబట్టి మరొక వర్బ్ని ఆ ప్లేస్లో వర్బ్ని మనం రీప్లేస్ చేయవలసి ఉంటుంది. రోట్ అనేటువంటి వర్బ్కి మనకు ఒక రూల్ ఉంది. నేను చెప్పినటువంటి 10 రూల్స్లో కూడా విల్ మోడల్ ఆక్సిలరీ తర్వాత V1 రావాలి, నెవర్ తర్వాత కూడా V1 రావాలి. మోడల్ ఆక్సిలరీస్ తర్వాత ఎప్పుడూ కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. నెవర్ అనేటువంటిది వచ్చినా కూడా ఆ నెవర్ తర్వాత కూడా వర్బ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. సో మోడల్ ఆక్సిలరీస్ విల్, షల్, వుడ్, కుడ్, షుడ్, కెన్, మే, మైట్ ఇలాంటి మోడల్ ఆక్సిలరీస్ తర్వాత ఎప్పుడూ కూడా మనకి ఏముండాలంటే వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉండాలి. సో ఇక్కడ మనకు నెవర్ ఉంది, నెవర్ తర్వాత కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. సో రోట్కి ఫస్ట్ ఫామ్ ఏంటి? రైట్. బేస్ ఫామ్ ఏంటి? రైట్. సో రైట్ అనేటువంటి వర్బ్ని మనం ఇక్కడ రాస్తాం, రైట్. ఓకే, వెరీ గుడ్. థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్. ఇక్కడ థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్. ఇక్కడ ఏం అండర్లైన్ చేస్తున్నారు? వాజ్ని అండర్లైన్ చేశారు. వాజ్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది? హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ వాజ్ అనేటువంటిది ఉన్నప్పుడు బీ ఫామ్ అయినప్పుడు ఆ ప్లేస్లో మనం ఏం రాయాలి? మరొక హెల్పింగ్ వర్బ్ని బీ ఫామ్ని రాయాలి. సో ఇక్కడ మనం ఇందాకనే చూసాం, మనము మొత్తం పారాగ్రాఫ్ ఏ టెన్స్లో ఉందని చెప్పుకున్నాం? ప్రజెంట్ టెన్స్లో ఉంది. మొత్తం ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు వాజ్ పాస్ట్ టెన్స్ వస్తుందా? ఇక్కడ రాకూడదు. పారాగ్రాఫ్ మొత్తం ప్రజెంట్లో ఉంటే తర్వాత వచ్చేటువంటి వర్బ్స్ కానీ హెల్పింగ్ వర్బ్స్ కానీ ప్రజెంట్ ఫామ్లోనే ఉండాలి. ఓకేనా? థింకింగ్ క్లియర్లీ ఈజ్ ఏ కాన్షియస్, వాజ్ ప్లేస్లో ఏం రావాలంటే మరొక బీ ఫామ్. ప్రజెంట్లో ఉన్నటువంటివి వాజు వర్ పాస్ట్, యాము ఈజ్ ఆర్ ప్రజెంట్. వాజ్ సింగులర్ కాబట్టి ప్రజెంట్లో ఉన్నటువంటి సింగులర్ ఏంటి? బీ ఫాము ఈజ్. సో వాజ్ ప్లేస్లో ఈజ్ అనేటువంటిది రీప్లేస్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఫస్ట్ ఏ వచ్చి నౌన్ ఫామ్ని మోడిఫై చేసాము. నెక్స్ట్ బి వచ్చి హెల్పింగ్ వర్బ్ని రీప్లేస్ చేసాము. థర్డ్ వచ్చి వర్బ్ని రీప్లేస్ చేయాల్సి వచ్చింది. ఫోర్త్ వాజ్ హెల్పింగ్ వర్బ్ని రీప్లేస్ చేస్తాం. ఓకేనా? ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్, ఇట్ వాజ్ ఎ బిట్టర్లీ కోల్డర్ నైట్. సో ఇక్కడ మనకు కోల్డర్ అనేటువంటిది అండర్లైన్ చేస్తున్నారు. కోల్డర్ ఏంటి? అడ్జెక్టివ్. కోల్డర్ అనేటువంటిది అడ్జెక్టివ్లో కంపారిటివ్ ఫామ్లో ఉంది. సో అడ్జెక్టివ్ అనేటువంటిది మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆ అడ్జెక్టివ్ని కరెక్ట్ ఫామ్లో ఉపయోగించాలి. అవునా? ఇట్ వాజ్ ఏ బిట్టర్లీ కోల్డర్ నైట్. సో కోల్డర్ అనేటువంటి అడ్జెక్టివ్ గురించి ఇచ్చినప్పుడు అడ్జెక్టివ్ గురించి మాత్రమే ఆలోచించాలి. సో ఇట్ వాజ్ ఏ బిట్టర్లీ కోల్డర్ నైట్ అంటామా? ఇట్ వాజ్ బిట్టర్లీ కోల్డ్ నైట్ అంటామా? కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. ఇక్కడ అడ్జెక్టివ్ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీలో ఉండాలి. ఇట్ వాజ్ బిట్టర్లీ కోల్డ్ నైట్. కోల్డర్ నైట్, కోల్డర్ వచ్చినప్పుడు దాన్ రావాలి, కంపారిటివ్ ఫామ్లో ఉండాలి. సో కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ కోల్డర్ అనేటువంటి దానికి రాంగ్ ఇది. ఇట్ వాజ్ ఏ బిట్టర్లీ కోల్డ్ నైట్. కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్. సో మనకు అడ్జెక్టివ్ని కరెక్ట్ ఫామ్లో ఉపయోగించాం. కోల్డర్ని అండర్లైన్ చేశారు. అండ్ ఈవెన్ ఎట్ ద ఫార్ అండ్ ఆఫ్ ద బస్ an east wind, an east. సో ఇక్కడ ఆర్టికల్ ఇచ్చారనమాట. ఆర్టికల్స్ ఏ అండ్ ది వీటిని మనం ఆర్టికల్స్ అంటాం. ఏ అండ్ ది వీటిని మనం ఆర్టికల్స్ అంటాం.
సో దిక్కుల ముందు ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ ఇలాంటి ఆ దిక్కుల ముందు అంతా కూడా మనము డెఫినెట్ ఆర్టికల్ దీన్ని ఉపయోగించాలి. సో ఆర్టికల్ ప్లేస్లో మనకు ఏ కానీ ది కానీ ఉపయోగించాలి. యాన్ లేదు, ఇంకా రెండే ఆర్టికల్స్లో మనకు ఏ కానీ యాన్ కానీ ది కానీ ఉపయోగించాలి. యాన్ రాంగ్ ఉంది అని అంటే ఖచ్చితంగా ఇంకా ది ఉండాలి, ఏ ఉండాలి, ఆ రెండింటిలో ఒకటి ఉండాలి. సో ఈ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలాంటి దిక్కుల ముందు మనం ఖచ్చితంగా డెఫినెట్ ఆర్టికల్ ది అనేటువంటిది ఉపయోగించాలి. సో యాన్ అనేటువంటి ప్లేస్లో మనం ఏం రాయాలి? ఇక్కడ ది ఈస్ట్, ది ఈస్ట్. ఇక్కడ ఏం రాస్తాం? కోల్డ్. ఓకే. ఈస్ట్ విండ్ హూ రావ్డ్ అలాంగ్ ద స్ట్రీట్. హూ రావ్డ్. ఇక్కడ హూ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని అండర్లైన్ చేశారు. రిలేటివ్ ప్రొనౌన్ అంటే హూ అంటే ఇక్కడ మనకు ఒక నౌన్ని రెఫర్ ఈస్ట్ విండ్, విండ్ని మనము అక్కడ హూ అనేటువంటి ప్రొనౌన్ రిలేటివ్ ప్రొనౌన్ విండ్ని రెఫర్ చేస్తుంది అన్నమాట. సో హూ అనేది దేనికి ఉపయోగిస్తాము? పర్సన్స్కి బదులు మాత్రమే ఉపయోగిస్తాం. ఇక్కడ హూ అంటే ఏంటంటే ఈస్ట్ విండ్ అన్నమాట. సో ఈస్ట్ విండ్. సో ఈస్ట్ విండ్ బదులు ఇక్కడ పర్సన్ కాదు కాబట్టి ఇది థింగ్, కాబట్టి థింగ్ బదులు మనం ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ప్లేస్లో మరొక రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించాలి. హూ అనేది పర్సన్స్కి బదులుగా ఉపయోగిస్తాం. విచ్ అనేది థింగ్స్కి బదులుగా ఉపయోగిస్తాం. దట్ అనేది పర్సన్స్కి థింగ్స్కి బదులుగా ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనకు అండ్ ఈస్ట్ విండ్ విచ్ రావ్డ్ అలాంగ్ ద స్ట్రీట్, లేదంటే దట్ రావ్డ్ అలాంగ్ ద స్ట్రీట్. దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ అనేటువంటిది ఈ హూ ప్లేస్లో, హూ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. హూ అనేటువంటిది పర్సన్స్కి బదులు మాత్రమే ఉపయోగిస్తాము. సో హూ ప్లేస్లో మనకు మరొక రిలేటివ్ ప్రొనౌన్ దట్ అనేటువంటిది ఈస్ట్ విండ్కి దట్ డెమాన్స్ట్రేటివ్ రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించవచ్చు. ఇక్కడ దట్ అనేటువంటి దట్ రావ్డ్ అలాంగ్ ద స్ట్రీట్, దట్ అనేటువంటి రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించవచ్చు. అర్థమైందా? హూ ఎక్కడ ఉపయోగిస్తాం? మనము పర్సన్స్కి మాత్రమే ఉపయోగిస్తాం. గుడ్. నెక్స్ట్, ద బస్ స్టాప్స్ అండ్ టూ ఉమెన్ అండ్ ఏ మ్యాన్ గాట్. ఇక్కడ చూడండి, ద బస్ స్టాప్స్ అండ్ టూ ఉమెన్ అండ్ ఏ మ్యాన్ గాట్ ఇన్ టుగెదర్. ఇక్కడ చూడండి, ద బస్ స్టాప్స్ ప్రజెంట్ వర్బ్ అనేటువంటిది ఏంటో ఉంది. స్టాప్స్ అనేటువంటిది ఏంటి? వర్బ్. స్టాప్స్ అనేటువంటిది వర్బ్. ఆ వర్బ్ ప్లేస్లో మరొక కరెక్ట్ వర్బ్ ఫామ్ని రీప్లేస్ చేయాల్సి ఉంటుంది, మనం ఎడిట్ చేయాల్సి ఉంటుంది. స్టాప్స్ అనేటువంటిది ప్రజెంట్ ఫామ్లో ఉంది. మనకు పారాగ్రాఫ్ మొత్తం ఏ ఫామ్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. ఎలా చెప్పగలుగుతున్నాం మనము? ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ గాట్ ఉంది, సో మొత్తం ఇక్కడ రావ్డ్. సో మొత్తం వర్బ్ని బేస్ చేసుకొని, హెల్పింగ్ వర్బ్స్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉంది అని చెప్తున్నాం. పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు స్టాప్స్ అనేటువంటి వర్బ్ ప్రజెంట్ ఫామ్లో ఎలా ఉంటుంది? స్టాప్స్, ద బస్ స్టాప్స్, బస్ స్టాప్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. వర్బ్ బస్ వచ్చింది కాబట్టి ఎస్ కలిపాము అనమాట. సో ఇది రాంగ్ కదా, పాస్ట్ టెన్స్లో కదా ఉండేది. సో వర్బ్ సెకండ్ ఫామ్ ఏంటి స్టాప్కి? స్టాప్డ్. సో ద బస్ స్టాప్డ్. సో ఇక్కడ ఆన్సర్ మనం ఏం రాయాలి? స్టాప్డ్. ద బస్ స్టాప్డ్ అండ్ టూ ఉమెన్ అండ్ ఎ మెన్ గాట్ ఇన్ టుగెదర్ అండ్ ఫిల్ ద వేకెంట్ ప్లేసెస్. సో ఇక్కడ ఏం రాయాలి? స్టాప్డ్. అర్థమైందా? అడ్జెక్టివ్ ప్లేస్లో అడ్జెక్టివ్ని కరెక్ట్ చేసి కోల్డ్ రాసాం. ఆర్టికల్ అండ్ ప్లేస్లో మరొక ఆర్టికల్ని రీప్లేస్ చేసాం, ద. ఇక్కడ మనకు రిలేటివ్ ప్రొనౌన్ హూ, పర్సన్ బదులుగా రిలేటివ్ హూ ఉపయోగిస్తాము. మరొక రిలేటివ్ ప్రొనౌన్ రీప్లేస్ చేసాం, దట్. ఇక్కడ వర్బ్ ప్రజెంట్ ఫామ్లో ఉంది, పారాగ్రాఫ్ పాస్ట్ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకు వర్బ్ని పాస్ట్ ఫామ్లో రీప్లేస్ చేయాల్సి వచ్చింది. సో స్టాప్డ్. ఓకేనా? గుడ్. థర్డ్ వన్, ఏ ఫార్మర్ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ విచ్ హీ బాట్ ఏ గోట్. సో ఫస్ట్ ఏం అండర్లైన్ చేస్తున్నారమ్మా? రిటర్న్ అనేటువంటిది అండర్లైన్ చేస్తున్నారు. ఏ ఫార్మర్ రిటర్న్ అనేటువంటిది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందుతుంది? రిటర్న్ అనేటువంటిది వర్బ్. సో వర్బ్ ప్లేస్లో మనం ఏం చేయాలి? ఆ వర్బ్ని కరెక్ట్ చేసి, ఎడిట్ చేసి దాన్ని కరెక్ట్గా రాయాలి. సో మనకు వర్బ్ రిటర్న్ అనేటువంటిది కరెక్ట్ చేయాలి అని అంటే ఈ సెంటెన్స్ ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా చూడాలి. ఈ సెంటెన్స్ ఇక్కడ చూడండి, హీ బాట్ అన్నాడు, హీ బాట్ ఏ గోట్.
బాట్ అనేటువంటిది అండర్లైన్ చేయలేదు అంటే అది కరెక్ట్ అనే కదా అర్థం. సో V2 ఉంది అని అంటే పారాగ్రాఫ్ దేంట్లో ఉందని అర్థము, పాస్ట్ టెన్స్లో ఉంది అని అర్థం. పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు వర్బ్ V1 రిటర్న్ అనేటువంటి వర్బ్ ఉంటుందా, ఉండకూడదు కదా. సో ఏ ఫార్మర్ రిటర్న్డ్, ఏ ఫార్మర్ రిటర్న్డ్, ఈడి అనేటువంటిది యాడ్ చేస్తాం. ఏ ఫార్మర్ రిటర్న్డ్ ఫ్రమ్ ద మార్కెట్. ఓకేనా. సో రిటర్న్ ప్లస్లో ఈడీని యాడ్ చేసుకుంటాం. రిటర్న్డ్, రిటర్న్డ్ ఫ్రమ్ ద మార్కెట్. విచ్ హీ బాట్ ఏ గోట్. విచ్ అనేటువంటిది రిలేటివ్ ప్రొనౌన్. విచ్ దేనికి ఉపయోగిస్తారని చెప్పాము మనం ఇందాక, థింగ్స్కి బదులుగా ఉపయోగిస్తాము అని చెప్పాము కదా. ఏ ఫార్మర్ రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్, రిటర్న్ ఫ్రమ్ ద మార్కెట్ విచ్ హీ బాట్ ఏ గోట్. ఇక్కడ విచ్ అనేటువంటిది ప్లేస్ని, రిలేటివ్ ప్రొనౌన్ ప్లేస్లో మరొక రిలేటివ్ ప్రొనౌన్ని ఉపయోగించాలి. ఇక్కడ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎక్కడైతే వేర్ హీ బాట్ ఏ గోట్, విచ్ అనేటువంటి ప్లేస్లో మరొక రిలేటివ్ ప్రొనౌన్ వేర్, ప్లేస్ కదా. ఏ ఫార్మర్ రిటర్న్డ్ ఫ్రమ్ ద మార్కెట్, ఒక మార్కెట్ నుంచి రిటర్న్ అయ్యి వచ్చాడు. ఎక్కడైతే రిటర్న్ అయ్యి వచ్చాడో ఆ ప్లేస్లో అతను ఒక గోట్ కొన్నాడు. సో ప్లేస్కి బదులుగా మనము ప్రొనౌన్ ఏం ఉపయోగిస్తాము, రిలేటివ్ ప్రొనౌన్ని, వేర్ హీ బాట్ ఏ గోట్. విచ్ అనేటువంటి రిలేటివ్ ప్లేస్లో ఇక్కడ ఏం రాయాలి మనము, వేర్ హీ బాట్ ఏ గోట్. బి వేర్. అర్థమైందా? ఓకే, గుడ్. ఏ క్యాబేజ్ అండ్ అన్ ఉల్ఫ్ ఆన్ ద వే హోమ్. ఏ క్యాబేజ్ అండ్ అన్ ఉల్ఫ్. యాన్ అనేటువంటిది ఏంటి ఇక్కడ మనకు, ఆర్టికల్. ఆర్టికల్ ప్లేస్లో మనం ఏం చేయాలి, మరొక ఆర్టికల్ని మాత్రమే రీప్లేస్ చేయాలి. సో యాన్ ప్లేస్లో దా కానీ ఏ కానీ రీప్లేస్ చేయాలి. ఓకేనా. వుల్ఫ్. సో వా సౌండ్ వచ్చినప్పుడు ఏ రాయాలి మనం, ఆర్టికల్స్ చెప్పుకునేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఏ వుల్ఫ్. యాన్ ఉంది ఇక్కడ, ఏ కానీ దా కానీ రాయాలి. సో ఇక్కడ ఏ రాంగ్ కాబట్టి ఏ వుల్ఫ్ ఆన్ ద వే హోమ్, ఒక వుల్ఫ్ ఆ దాని అంటే వా అనేటువంటిది కాన్సోనెంట్ సౌండ్స్లో ఉంది కాబట్టి మళ్ళీ ఆ వుల్ఫ్ని మళ్ళీ రిపీట్ చేయట్లేదు కదా. అదే వుల్ఫ్ని మళ్ళీ సెకండ్ టైం కానీ రిపీట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ద వుల్ఫ్ అవుతుంది అనమాట. ఇక్కడ సెకండ్ టైం రిపీట్ చేయట్లేదు. హీ బాట్ ఏ గోట్, ఏ గోట్, ఒక గోట్ని కొన్నారు. ఏ క్యాబేజ్ అండ్ యాన్ వుల్ఫ్, ఇక్కడ ఏం రావాలి, అన్ని ఒకటి అని చెప్తున్నారు. అండ్ ఏ వుల్ఫ్, ఇక్కడ చూడండి, ఏ గోట్, ఏ క్యాబేజ్ అండ్ ఏ వుల్ఫ్. ఏ వుల్ఫ్ అనేటువంటిది రైట్, యాన్ అనేటువంటిది రాంగ్. సో ఆర్టికల్ ప్లేస్లో మనము ఎడిట్ చేసి కరెక్ట్ ఆర్టికల్ మనము ఏ అనేటువంటి ఆర్టికల్ని రాస్తున్నాం. ఏ వుల్ఫ్. అర్థమైందా. ఆన్ ద వే హోమ్ హీ మస్ట్ క్రాస్ ఏ రివర్. హర్ బోట్ ఈజ్ స్మాల్ అండ్ వోంట్ ఫిట్ మోర్ దాన్ వన్. హర్ బోట్ ఈజ్ స్మాల్. హర్ అనేటువంటిది ఏంటి, పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్. హీకి హిజ్ పొసెసివ్ ప్రొనౌన్, షీకి హర్ అనేటువంటిది పొసెసివ్ ప్రొనౌన్. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాము, ఏ ఫార్మర్ గురించి మాట్లాడుతున్నాం. ఏ ఫార్మర్ ఫ్రమ్ ద మార్కెట్ హీ బాట్ ఏ గోట్. ఇక్కడ హీ అని పర్టికులర్గా ఫార్మర్ మేల్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం కదా, హీ అని మెన్షన్ చేసాం కదా. హీ అని ప్రొనౌన్ మెన్షన్ చేసి ఇక్కడ ఫెమినైన్ జెండర్ హర్ అనేటువంటి పొసెసివ్ కేసుని వాడవచ్చా, వాడకూడదు. సో పొసెసివ్ కేస్ హర్ ఉంది కాబట్టి ఈ హర్ అనేటువంటి ప్లేస్లో మాస్కులైన్ జెండర్ హీకి పొసెసివ్ కేస్ అంటే హిజ్ బోట్. హిజ్ బోట్. హర్ ప్లేస్లో ఏం రాయాలంటే హిజ్ అనేటువంటి పొసెసివ్ కేసుని మార్చాలి. హీ పొసెసివ్ కేస్ హిజ్, షీకి పొసెసివ్ కేస్ హర్. సో ఇక్కడ హీ బాట్ ఏ గోట్ అన్నాము, ఇక్కడ వచ్చేదలకి హర్ బోట్ అన్నాము. సో కాబట్టి ఏంటంటే మాస్కులైన్ జెండర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆడవాళ్ళకు మాత్రమే హర్ ఉపయోగిస్తాం కాబట్టి, మగవాళ్ళకైతే హిజ్ ఉపయోగిస్తాం కాబట్టి హిజ్ బోట్ ఈజ్ అని ఉపయోగించాలి. సో ఇక్కడ హర్ ప్లేస్లో ఏం రావాలంటే హిజ్ బోట్. ఓకేనా. సో వెరీ గుడ్. ఓకే, ఫోర్త్ వన్. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఎట్ గోవా. సో ఇక్కడ ఎట్ అనేటువంటిది అండర్లైన్ చేస్తున్నారు. ఎట్ అనేటువంటిది ఏంటి, ప్రిపోజిషన్. సో ప్రిపోజిషన్ ప్లేస్లో
మరొక కరెక్ట్ ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సిటీస్ ముందు, కంట్రీస్ ముందు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. మీకు ప్రీవియస్ వీడియోలో ప్రిపోజిషన్స్ గురించి చెప్పున్నాను. ఆ ప్రిపోజిషన్స్ చూస్తే దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఎట్ గోవా, గోవా అనేటువంటి స్టేట్స్ ముందు, కంట్రీస్ ముందు, సిటీస్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఓకేనా? సో ఎట్ ప్లేస్లో మనం ఏ రీప్లేస్ చేయాలి? ఎడిట్ చేసి ఇన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ద బేకర్ యూజ్డ్ టు బి హిజ్ ఫ్రెండ్. బేకర్ యూజ్డ్ టు బి హిజ్ ఫ్రెండ్. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్, ఇక్కడ పొసెసివ్ హిజ్ అనేటువంటిది ఏంటి? పొసెసివ్ కేస్. హీ అనేటువంటిది పొసెసివ్ కేస్ హిజ్ ఫ్రెండ్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ ఏం ఉపయోగించాము? అవర్ చైల్డ్హుడ్. అవర్ అనేటువంటి పొసెసివ్ కేసును ఉపయోగించాము. అవర్ చైల్డ్హుడ్ ఎట్ గోవా ద బేకర్ యూజ్డ్ టు బి అవర్ ఫ్రెండ్. సో మా అని ఉపయోగిస్తున్నాం కాబట్టి అవర్ అనేటువంటి హిజ్ అంటే హిజ్ ఫ్రెండ్, హీకి పొసెసివ్ కేసు హిజ్. ఇక్కడ మనకు అవర్ చైల్డ్హుడ్ అని ఉపయోగించాం కాబట్టి అవర్ హీ ప్లేస్లో మనకు ప్లూరల్ ఉయ్ అని కాబట్టి ఉయ్ సబ్జెక్ట్ ఉయ్ కాబట్టి ఉయ్కి పొసెసివ్ కేసు ఏంటి ఇక్కడ? అవర్ ఫ్రెండ్. డ్యూరింగ్ అవర్ చైల్డ్హుడ్ ఇన్ గోవా ద బేకర్ యూజ్ టు బి అవర్ ఫ్రెండ్. గోవాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రెండ్ అన్నమాట, ప్లూరల్ కదా అది. హీ ఇక్కడ హిజ్ అనేటువంటిది ఏంటి? హీకి పొసెసివ్ కేస్ హిజ్. ఉయ్ మాకు, ఉయ్ అనేటువంటి దానికి పొసెసివ్ కేస్ ఏంటి? అవర్. సో అవర్ ఫ్రెండ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అండ్ గైడ్ హీ యూజ్డ్ టు కమ్ అట్లీస్ట్ ట్వైస్. టు కేమ్, సారీ యూజ్డ్ టు కేమ్. నేను చెప్పినటువంటి గోల్డెన్ రూల్స్లో 10 గోల్డెన్ రూల్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా చెప్తున్నాను. ఆఫ్టర్ టు ఆల్వేస్ ద వర్బ్ మస్ట్ బి ఇన్ ఫస్ట్ ఫామ్. టు తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా దేంట్లో ఉండాలి? ఫస్ట్ ఫామ్లోనే ఉండాలి. టు కమ్, టు కేమ్ అని రాకూడదు. టు తర్వాత ఏం రావాలి? టు కమ్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్, when he returned after emptying his huge basket, the jiggling thud of his bamboo woke us up from sleep. Woke us up from sleep. ఇక్కడ woke up, woke us up. సో ఇక్కడ అప్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఇది ఈ ప్రిపోజిషన్లో ఎలాంటి ఏ మిస్టేక్ అయితే ఇక్కడ లేదు, మనకేదో ఇక్కడ ఇచ్చున్నారు. ఇలాంటి వాటికి మనకి ఏంటంటే పబ్లిక్ ఎగ్జామ్లో ఎలాగానే ఇస్తే యాడ్ స్కోర్ కింద మార్క్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి మిస్టేక్ లేదు. సో అప్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసేయచ్చు. ఓకేనా? నో నీడ్ టు ఎడిట్ హియర్. అండ్ ఎల్డర్లీ ఉమెన్ ఆస్క్డ్. ఇక్కడ చూడండి, ఉమెన్ అండర్లైన్ చేస్తున్నారు, ఉమెన్ అండర్లైన్ చేశారు. సో ఉమెన్ అనేటువంటిది రాంగ్, అది నౌన్, అది దానికి కరెక్ట్ నౌన్ని రాయాలి. సో అన్ ఎల్డర్లీ ఉమెన్, ఏ కానీ యాన్ కానీ ఎక్కడ ఉపయోగిస్తాం మనము? సింగులర్ ముందు మాత్రమే కదా ఉపయోగించాలి. ఏ అంటే ఒక, యాన్ అన్న ఒక. సో సింగులర్ ఏ యాన్ వచ్చినప్పుడు ఉమెన్ అంటే ప్లూరల్ కదా. ఉమెన్కి సింగులర్ ఏంటి? ఉమన్, ఎంఏఎన్. సో అన్ ఎల్డర్లీ ఉమెన్ ఆస్క్డ్. సో ఏ కానీ యాన్ కానీ సింగులర్ ముందు మాత్రమే ఉపయోగించాలి, ప్లూరల్ ముందు ఉపయోగించకూడదు. సో ఇక్కడ ప్లూరల్ ఉమెన్ అనేటువంటిది ప్లూరల్ కాబట్టి, సో ఇక్కడ ఉమెన్ని ఏ యాన్ ఉంది కాబట్టి ఉమన్, ఎంఏఎన్, ఉమన్ అనేటువంటిది రాస్తాం. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, ఆర్ యు అలోన్ డియర్? ద కండక్టర్ టోల్డ్. సో ఇక్కడ మనకు ఇది రిపోర్టింగ్ వర్బ్, రిపోర్టెడ్ వర్బ్, రిపోర్టింగ్ వర్బ్. సో డైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ రాకూడదు కదా. ద కండక్టర్ సెడ్. డైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ వస్తుందా? ఇండైరెక్ట్ స్పీచ్లో మనము ఈ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి మనము దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసినప్పుడు స్పీకరు లిజనర్ ఇద్దరు ఉంటే ద కండక్టర్ టోల్డ్ రాస్తాము. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది కదా. సో ఇన్వర్టెడ్ కామాస్ ఉన్నాయి. ఇది రిపోర్టింగ్ వర్బ్ కదా. సో రిపోర్టింగ్ వర్బ్ డైరెక్ట్ స్పీచ్లో టోల్డ్ రాయకూడదు. సో ఈ ప్లేస్లో ఏం రాయాలి? సెడ్. రిపోర్టింగ్ వర్బ్ ఏముండాలి? డైరెక్ట్ స్పీచ్లో సెడ్ మాత్రమే ఉంటుంది,
టోల్డ్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. ఇక్కడ సెంటెన్స్ డైరెక్ట్ స్పీచ్లో ఉంది కాబట్టి సెడ్ అనేటువంటిది కరెక్ట్ ఇక్కడ. సో బి మనం ఏం రాయాలి, టోల్డ్ ప్లేస్లో సెడ్ అనేటువంటి ఆ వర్బ్ని రిపోర్టింగ్ వర్బ్ని కరెక్ట్ చేసి రాయాలన్నమాట. నెక్స్ట్, వోంట్ యువర్ మదర్ బి లుకింగ్ ఫర్ యూ? ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూస్ ఆస్కింగ్. కంటిన్యూస్ ఆస్కింగ్. ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూస్ ఆస్కింగ్. ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూస్. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓల్డ్ ఉమన్ కంటిన్యూస్. పారాగ్రాఫ్ మొత్తం దేంట్లో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది కదా. టోల్డ్. ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూస్ ఆస్కింగ్. ఇక్కడ కంటిన్యూస్ ప్లేస్ ఏం రావాలి? ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూడ్ ఆస్కింగ్. ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూడ్ ఆస్కింగ్. ఇది కూడా డైరెక్ట్ స్పీచ్లో ఉందన్నమాట. ద ఓల్డ్ ఉమన్ కంటిన్యూడ్ ఆస్కింగ్. రిపోర్టింగ్ వర్బ్ ఇది కూడా. కంటిన్యూడ్ ఆస్కింగ్. సో ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్? ఇక్కడ కంటిన్యూస్ ప్లేస్లో ఏం రాయాలి? కంటిన్యూడ్ వర్బ్. కంటిన్యూస్ అనేటువంటిది వర్బ్. ఆ వర్బ్ ప్లేస్లో రిపోర్టింగ్ వర్బ్ని మోడిఫై చేసి వర్బ్ సెకండ్ ఫామ్లో రాస్తాం, కంటిన్యూడ్. అర్థమైందా? ఈజ్ ఇట్ ప్రాపర్ ఫర్ సచ్ అన్ యంగ్ పర్సన్ టు ట్రావెల్ అలోన్? యంగ్ ఆర్టికల్ ఇచ్చారు, యాన్. యాన్ అనేటువంటి ఆర్టికల్ ప్లేస్లో మనం ఏ రాయాలి? ఏ కానీ దా కానీ రాయాలి. యంగ్ యా సౌండ్ వచ్చింది. యాన్ ఎప్పుడు ఉపయోగించాలి? వొవెల్ సౌండ్ వస్తే ఉపయోగించాలి. ఇక్కడ వొవెల్ సౌండ్ కాదు కదా ఉండేది, యా కాన్సోనెంట్ సౌండ్ కదా. సో కాన్సోనెంట్ సౌండ్ ముందు ఏం ఆర్టికల్ వాడాలి? ఏ యంగ్. ఏ అనేటువంటిది ఆప్షన్ డి, ఏ అనేటువంటి ఆర్టికల్ని మనము ఇక్కడ ఉపయోగించాలి. అర్థమైందా? ఓకే, గుడ్. సిక్స్త్ వన్ చూడండి. ఇఫ్ సొసైటీస్ మోరల్ వాల్యూస్ బట్ స్టూడెంట్స్ ఆఫ్ బిహేవియర్ బికమ్స్ నెగటివ్. ఇఫ్ సొసైటీస్ మోరల్ వాల్యూస్ బట్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్. సో బట్ని అండర్లైన్ చేశారు. బట్ అనేటువంటిది ఏంటి ఇక్కడ? కంజంక్షన్, సబార్డినేట్ కంజంక్షన్. బట్ అనేటువంటి కంజంక్షన్. ఓకేనా? ఈ కంజంక్షన్ని ప్లేస్లో మనం ఏం చేయాలి? మరొక కంజంక్షన్ని రాయాలి. ఇక్కడ రెండింటి గురించి చెప్తున్నాము. ఇఫ్ సొసైటీస్ మోరల్ వాల్యూస్ గురించి, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ గురించి. ఇలా చెప్పేటప్పుడు కంజంక్షన్ ఏం సరిపోతుంది ఇక్కడ? అండ్ అనేటువంటి కంజంక్షన్ కరెక్ట్ సరిపోతుంది. కంజంక్షన్ ప్లేస్లో మరొక కంజంక్షన్ మాత్రమే రాయాలి. ఇఫ్ సొసైటీ మోరల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్. అండ్ అనేటువంటి కంజంక్షన్ ప్లేస్లో మరొక కంజంక్షన్ ఏం సరిపోతుందంటే అండ్. కంజంక్షన్ ప్లేస్లో మరొక కంజంక్షన్ మాత్రమే మనము రాయవలను. సో అండ్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఆఫ్ బిహేవియర్ బికమ్స్ నెగటివ్. ఇక్కడ చూడండి, బికమ్స్ ఎప్పుడు ఉపయోగిస్తాము? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఒక హీ షీ ఇట్ వర్బ్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే ఉంటే మనం బికమ్స్ ఉపయోగిస్తాం. ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నాం, మోరల్ వాల్యూస్ గురించి, స్టాండర్డ్స్ ఆఫ్ బిహేవియర్ గురించి. సో దీని బదులుగా మనం ప్రొనౌన్ ఏం ఉపయోగిస్తాము? దే ఉపయోగిస్తాం. దే వచ్చినప్పుడు దే బికమ్స్ అంటామా? దే ఏమనాలి? దే బికమ్. ఓకేనా? దే బికమ్ అనాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే వర్బ్ అనేటువంటిది కరెక్ట్గా లేదు. ఆ వర్బ్ ప్లేస్లో ఆ వర్బ్ని ఎడిట్ చేసి రాయాలి. దే బికమ్స్ అనకూడదు. హీ బికమ్స్, షీ బికమ్స్, ఇట్ బికమ్స్ అనొచ్చు. ఇక్కడ రెండింటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ప్లూరల్ కాబట్టి, థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి దే బికమ్ ఉపయోగించాలి. సో ఇక్కడ బికమ్స్ ప్లేస్లో బికమ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఈచ్ ఆఫ్ వి విల్ సఫర్. ఈచ్ ఆఫ్ వి. సో ఈచ్ ఆఫ్ వి అనేటువంటిది ఈచ్ ఆఫ్ తర్వాత ఎప్పుడూ కూడా ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అనేటువంటిది ఈచ్ ఆఫ్ అస్ ఆబ్జెక్టివ్ కేసులో మాత్రమే ఉండాలి. ఇది సబ్జెక్టివ్ కేసులో ఉంది. ఈచ్ ఆఫ్ వి అనేటువంటిది ప్రనౌన్ ప్లేస్లో, ఆ ప్రనౌన్ని కరెక్ట్ కేసులో మనము దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. వి అనే ప్రనౌన్ ప్లేస్లో మరొక ప్రనౌన్ని మనం రాయాల్సి ఉంటుంది. ఈచ్ ఆఫ్ వి అని అనకూడదు. ఈచ్ ఆఫ్ తర్వాత ఆబ్జెక్టివ్ కేసులో మనం ఆ
ప్రనౌన్ అనేటువంటిది ఆబ్జెక్ట్ కేసులో ఉండాలి. ఈచ్ ఆఫ్ అజ్ అనేటువంటిది కరెక్ట్, ఈచ్ ఆఫ్ వి అని అనకూడదు. వి అనేటువంటి సబ్జెక్టివ్ కేసు, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి ఆబ్జెక్టివ్ కేసు ఏంటంటే అజ్. ఈచ్ ఆఫ్ వి అనడం రాంగ్, ఈచ్ ఆఫ్ అజ్ అనేటువంటిది కరెక్ట్. సో వి అనేటువంటి ప్రనౌన్ని రీప్లేస్ చేసేదానికి అజ్ పొసెసివ్ కేసు, ఇక్కడ కేసు అనేటువంటిది కరెక్ట్గా ఉపయోగించలేదు, ఈ ప్రనౌన్ని కరెక్ట్ కేసులో ఉపయోగిస్తున్నాము. సో అజ్ అనేటువంటిది రైట్ ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్, therefore the intentions of an individual are very much related to an interest of society. TO2 తర్వాత ఎప్పుడు కూడా ఏ కానీ యాన్ కానీ ఆర్టికల్స్ రాకూడదు. టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ, TO2 తర్వాత ఆర్టికల్ ఎప్పుడు కూడా దా అనేటువంటి ఆర్టికల్ డెఫినెట్ ఆర్టికల్ రావాలి. టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ, టు ఏ ఇంట్రెస్ట్ ఆఫ్, టు యాన్ ఇంట్రెస్ట్ ఆఫ్, టూ తర్వాత ఏం రావాలి? డెఫినెట్ ఆర్టికల్ దా రావాలి. ఇక్కడ యాన్ ఉంది, యాన్ రాంగు. యాక్చువల్గా ఇంట్రెస్ట్ యాన్ కరెక్టే అన్నమాట, ఈ ఓవెల్ సౌండ్సే. కానీ టూ అనేటువంటి టూ తర్వాత డెఫినెట్ ఆర్టికల్ ది రావాలి. ఈ యాన్ అనేటువంటి ఆర్టికల్ ప్లేస్లో దా అనేటువంటి ఆర్టికల్ ఇక్కడ రాస్తే సరిపోతుంది. టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ. ఓకేనా? గుడ్. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. The fascinating and world famous Sanchi Stupa was located. So the fascinating and world famous Sanchi Stupa was located. అంటే వాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్, బీ ఫామ్ అనేటువంటిది ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు. సో కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ని, కరెక్ట్ బీ ఫామ్ని ఇక్కడ అండర్లైన్ చేయాలి. సో వాజ్ ఇక్కడ చూడండి, హీ ఈజ్ వన్ ఆఫ్ ద, ఈజ్ ప్రజెంట్ ఫామ్లో ఉంది, అంటే పారాగ్రాఫ్ ప్రజెంట్లో ఉంది. ఇక్కడ వాజ్ మనకు పాస్ట్ టెన్స్లో వర్బ్ అండర్లైన్ చేస్తున్నారు, హెల్పింగ్ వర్బ్. సో దీన్ని మనం దేంట్లో రాయాలి? ప్రజెంట్లో రాయాలి. సాంచి స్తూప అనేటువంటిది ఇప్పటికీ కూడా ఉంది, ఇప్పటికీ కూడా ఉంది కాబట్టి ఇప్పటికి కూడా ఉన్నటువంటి వాటిని మనము పాస్ట్ టెన్స్లో చెప్పొచ్చా? చెప్పకూడదు. సో కాబట్టి సాంచి స్తూప వాజ్ అనేటువంటి ప్లేస్లో మరొక బీ ఫామ్ యామ్, ఈజ్, ఆర్, ప్రజెంట్ ఫామ్లో ఉన్నటువంటివి యామ్, ఈజ్, ఆర్. ప్లూరల్ అయితే ఆర్ ఉపయోగిస్తాం, ఐ వస్తే యామ్ ఉపయోగిస్తాం. సో ద ఫ్యాసినేటింగ్ అండ్ వరల్డ్ ఫేమస్ సాంచి స్తూప, దీని బదులు ఏం ఉపయోగించవచ్చు? ఇట్, ప్రనౌన్ ఇట్ ఉపయోగిస్తాం. ఇట్ వచ్చినప్పుడు వాజ్ ప్లేస్లో ఏం రాయాలి? ఇట్ ఈజ్. వాజ్ ప్లేస్లో ఈజ్ వస్తుంది. సాంచి స్తూప ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏ హిల్ టాప్. సో ఇక్కడ వాజ్ ప్లేస్లో ఈజ్ వచ్చింది అనమాట. బీ ఫార్మ్స్ ప్లేస్లో పాస్ట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ టెన్స్లో రాసాము. వెరీ గుడ్. లొకేటెడ్ ఇన్ ఏ హిల్ టాప్, లొకేటెడ్ ఇన్, ఇన్ అనేటువంటిది ఏంటి? ప్రిపోజిషన్. ఇన్ ప్రిపోజిషన్ అయినప్పుడు మనం ఆ ఇన్ ప్లేస్లో మనం ఏం చేయాలి? మరొక ప్రిపోజిషన్ రాయాలి. ఇన్ ప్లేస్లో మరొక ప్రిపోజిషన్ రాయాలి. సో ఇన్ హిల్ టాప్, టాప్ కొండ పైన ఉంది అని చెప్పేటప్పుడు ఏం చెప్పాలి? ఇన్ అంటే లోపల కదా, ఆన్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏమవుతుందంటే ఆన్. సాంచి స్తూప వాజ్ లొకేటెడ్ ఆన్ ఏ హిల్ టాప్ ఇన్ సాంచి టౌన్. సో ఆన్ అనేటువంటి ఈ ప్రిపోజిషన్ ప్లేస్లో మరొక ప్రిపోజిషన్ ఏం రైట్ అవుతుందంటే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ రైట్ అవుతుంది. ఓకేనా? మధ్యప్రదేశ్, ఇండియా. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్. సో ఇక్కడ మనకు హీ అనేటువంటిది ఏంటి? మాస్కులైన్ జెండర్కు ఉపయోగిస్తాం. షీ అనేది ఫెమినైన్ జెండర్కు ఉపయోగిస్తాం. ఇక్కడ సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాము? సాంచి స్తూప. ఇట్స్ ఏ న్యూటర్ జెండర్. న్యూటర్ జెండర్కి బదులుగా మనం ఏం ఉపయోగించాలి? మాస్కులైన్ జెండర్కి అయితే హీ, ఫెమినైన్ జెండర్కి అయితే షీ, న్యూటర్ జెండర్కి అయితే ఇట్ ఉపయోగించాలి. ఓకేనా? సో ఇక్కడ ప్రనౌన్ అనేటువంటిది కరెక్ట్గా ఉపయోగించలేదు. ఈ కరెక్ట్ ప్రనౌన్ ప్లేస్లో మనము మరొక కరెక్ట్ ప్రనౌన్ ఉపయోగించాలి. ఈ ప్లేస్లో కరెక్ట్ ప్రనౌన్ ఏంటి? ఇట్ అనేటువంటిది కరెక్ట్ ప్రనౌన్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ అంటే ఏంటి? ఇక్కడ సాంచి స్తూప. ద ఫ్యాసినేటింగ్ అండ్ వరల్డ్ ఫేమస్ సాంచి స్తూప వాజ్ లొకేటెడ్ ఇన్ హిల్ ఆన్ హిల్ టాప్ ఇన్ సాంచి టౌన్, మధ్యప్రదేశ్, ఇండియా. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్. ఇట్ అనేటువంటిది కరెక్ట్. హీ అనేటువంటి ప్రనౌన్ ప్లేస్లో మరొక ప్రనౌన్ ఏం ఉపయోగించాలి అంటే ఇట్ అనేటువంటి ప్రనౌన్ ఉపయోగించాలి. ఓకేనా? సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్. మాన్యుమెంట్ అనేటువంటిది నౌన్, దాన్ని అండర్లైన్ చేశారు.
దాన్ని కరెక్ట్ ఫామ్లో రాయాలి. ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద అని వచ్చిన తర్వాత ఉన్నటువంటి నౌన్ అనేటువంటిది ప్లూరల్లోనే ఉండాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, వన్ ఆఫ్ ద టీచర్స్. సో వన్ ఆఫ్ ద తర్వాత ఏం ఉపయోగించాలంటే ప్లూరల్ ఫామ్లో ఉండాలి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్, బుద్ధిస్ట్ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అన్నింటిలోకి ఇది కూడా ఒకటన్నమాట. సో కాబట్టి మాన్యుమెంట్స్, మాన్యుమెంట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. మాన్యుమెంట్స్ ప్లూరల్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ వన్ ఆఫ్ ద వచ్చింది అంటే తర్వాత ఉన్నటువంటి నౌన్ అనేటువంటిది ప్లూరల్లో ఉండాలి. సో మాన్యుమెంట్స్ అనేటువంటిది కరెక్ట్, మాన్యుమెంట్స్ అని రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మాన్యుమెంట్స్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, వెరీ గుడ్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఎయిత్ వన్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈజ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఈజ్ అనేటువంటిది అండర్లైన్ చేశారు. దీన్ని మనం కరెక్ట్ బీ ఫామ్ని రాయాలి. ప్రజెంట్లో ఉందా పాస్ట్లో ఉందో చూద్దాం. దీస్ ఎక్స్ప్రెషన్స్ ప్లే. సో ప్లే వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు ఈజ్ అనేటువంటి బీ ఫామ్ ప్లేస్లో మనం ఏం రాయాలి? యామ్ కానీ ఆర్ కానీ రాయాలి. సో ఐ వస్తేనే ఇక్కడ యామ్ వస్తుంది. సో ఇక్కడ ఐ లేదు కాబట్టి యామ్ రాదు. ప్లూరల్ కదా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ప్లూరల్ ఉంది కాబట్టి, ఎక్స్ప్రెషన్స్ ప్లూరల్ ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ బీ ఫామ్ ఏంటి? ఆర్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో ఆర్, ఏఆర్ఈ, ఆర్ అనేటువంటిది కరెక్ట్ హెల్పింగ్ వర్బ్ ఇక్కడ. ఓకేనా. సో ఈ హెల్పింగ్ వర్బ్ని మనం మోడిఫై చేసి ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ని రాస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, దీస్ ఎక్స్ప్రెషన్స్ ప్లే ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ ప్లే. ద ఎక్స్ప్రెషన్స్ ప్లే ఇంపార్టెంట్. ఆర్టికల్ దా ఉంది, దాన్ని అండర్లైన్ చేశారు. సో ఆర్టికల్ ప్లేస్లో మనం ఏం చేయాలి? మరొక ఆర్టికల్ రాయాలి. మరొక ఆర్టికల్ అంటే ఏ కానీ యాన్ కానీ రాయాలి, అంతే కదా. ఆర్టికల్ ది ఉంది, డెఫినెట్ ఆర్టికల్ ఉంది. సో మనకు ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ కానీ యాన్ కానీ రాయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఉంది, ఇంపార్టెంట్ ఈ అనేటువంటిది వొవెల్ సౌండ్ ఉంది. వొవెల్స్ సౌండ్ ఉన్నప్పుడు మనకి ఏం రావాలి? యాన్ రావాలి. దీస్ ఎక్స్ప్రెషన్స్ ప్లే an important role. An is the correct answer. అర్థమవుతుందా? సో జాగ్రత్తగా ఇక్కడ ఆర్టికల్ ప్లేస్లో మరొక ఆర్టికల్ని మనం ఎడిట్ చేసి రాస్తున్నాము. యాన్ ఇంపార్టెంట్ రోల్. ఓకేనా. దెమ్ ఆర్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్. ఇక్కడ దెమ్ అనేటువంటిది ఏంటి? ప్రనౌన్ అన్నమాట. ప్రనౌన్ ఏ కేసులో ఉంది? ఇక్కడ ఆబ్జెక్టివ్ కేసులో ఉంది. దేకి ఆబ్జెక్టివ్ కేస్ దెమ్. సో దెమ్ అంటే సబ్జెక్టివ్ కేసు, దెమ్కి సబ్జెక్టివ్ కేసు ఏంటి? దే. ఈ ప్రనౌన్కి కరెక్ట్గా రాయాలన్నమాట. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్కి ప్రనౌన్ ఏమవుతుందంటే థర్డ్ పర్సన్ ప్రనౌన్, థర్డ్ పర్సన్ ప్లూరల్లో దెమ్ ప్లేస్లో దే అనేటువంటి సబ్జెక్టివ్ కేసులో రాయాలి. దెమ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేసులో ఉంది కాబట్టి దెమ్ ఆర్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్ అనకూడదు, దే ఆర్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్. సో దే అనేటువంటిది సబ్జెక్టివ్ కేస్, దెమ్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ కేస్. ఇక్కడ ఈ ప్రనౌన్ని ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగించినారు, దాన్ని ఆబ్జెక్టివ్ కేసులో వాడకూడదు. దాన్ని దేంట్లో రాయాలి? సబ్జెక్టివ్ కేసులో రాయాలి. సో దే ఆర్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్. ఓకేనా. ద హ్యూమన్ ఫేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్. ఈజ్ ఎక్స్ట్రీమ్, ఎక్స్ట్రీమ్ అండర్లైన్ చేశారు. ఈ ఎక్స్ట్రీమ్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ ఎక్స్ట్రీమ్ అనేటువంటిది యాడ్వర్బ్ను ఉపయోగించాలి మనం ఇక్కడ. ద హ్యూమన్ ఫేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. సో యాడ్వర్బ్ కరెక్ట్. ఇక్కడ మనకేంటంటే ఎక్స్ట్రీమ్, ఈ ప్లేస్లో యాడ్వర్బ్ అనేటువంటిది కరెక్ట్గా వాడాలి. సో ద హ్యూమన్ ఫేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. సో యాడ్వర్బ్ ఎక్స్ట్రీమ్ అనేటువంటిని కరెక్ట్ చేస్తే ఎక్స్ట్రీమ్లీ అనేటువంటి యాడ్వర్బ్ ఈ ప్లేస్లో కరెక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా. ఓకే. 9th వన్, దేర్ ఈజ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ వైలెన్స్. దేర్ అనేటువంటిది ఇక్కడ ప్రనౌన్ పొసెసివ్ కేసులో ఇచ్చారు. సో పొసెసివ్ కేసు సబ్జెక్టివ్ కేసు కదా ఉండాలి. సబ్జెక్టివ్ కేసు ఫస్ట్ స్టార్టింగ్ సబ్జెక్టివ్ కేసులో ఉండాలి. సో దేర్కి దే, దేర్, దెమ్. సో దేర్కి సబ్జెక్టివ్ కేసు ఏంటి? ఇక్కడ దే.
దే దేర్ ఈజ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్, సారీ దేర్ కాదు, దే కూడా కదమ్మా, దేర్ కదమ్మా, టిహెచ్ఏఐఆర్ ఉంది, దేర్ ఇక్కడ రావాల్సింది, టిహెచ్ఏఆర్ఈ దేర్ ఈజ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వైలెన్స్. ఇక్కడ దేర్ అని పొసెసివ్ కేసు ఇచ్చినారు, దేర్ కాదమ్మా, దేర్ ఈజ్ ఏ టిహెచ్ఏఆర్ఈ దేర్ ఈజ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ వైలెన్స్ ఎట్ ద వరల్డ్. సో ఇక్కడ మనకు సబ్జెక్ట్ కేసులు కాబట్టి దేర్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. దేర్ పొసెసివ్ కేసు వాడకూడదు, రాంగ్. వైలెన్స్ ఎట్ ద వరల్డ్ అన్నప్పుడు ఇన్ ద వరల్డ్ రావాలి. ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని రాంగ్ అనమాట. ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ని ప్లేస్లో మరొక ప్రిపోజిషన్ రాయాల్సి ఉంటుంది. సో ఇన్ ద వరల్డ్ అని అంటాం కానీ ఎట్ ద వరల్డ్ అని అనకూడదు. సో ఈ ప్లేస్లో ఏం రాయాలి? ఇన్ ద వరల్డ్. ఓకేనా, గుడ్. ప్రిపోజిషన్ ప్లేస్లో మరొక ప్రిపోజిషన్ ఇన్ ఉపయోగించాం. దేర్ ఆర్ ఫిజికల్ వైలెన్స్ అండ్ ఆల్సో ఇన్వాడ్ వైలెన్స్. దేర్ ఆర్ ఫిజికల్ వైలెన్స్. సో ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ప్రజెంట్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ అనేటువంటి బీ ఫామ్ని ఇచ్చారు, మరొక బీ ఫామ్ని రాయాలి. దేర్ ఆర్ అంటామా, దేర్ ఈజ్ అంటామా? దేర్ ఈజ్ ఫిజికల్ వైలెన్స్, మరొక హెల్పింగ్, యామ్ రాకూడదు, ఆర్ కానీ ఈజ్ కానీ రావాలి. ఆర్ ప్లూరల్ ఉంది, సో రాంగ్ అండర్లైన్ చేసాము. సో మరొక బీఫామ్ ఏముంది ఇక్కడ? దేర్ ఈజ్ ఫిజికల్ వైలెన్స్, మరొక బీఫామ్ హెల్పింగ్ వర్బ్ బీఫామ్ ఈజ్ అనేటువంటిది కరెక్ట్. దేర్ ఈజ్ ఫిజికల్ వైలెన్స్ అండ్ ఆల్సో ఇన్వాడ్ వైలెన్స్. సో ఇక్కడ ఆర్ అనేటువంటి బీఫామ్ ప్లేస్లో ఈజ్ ఉపయోగించాలి. అర్థమైనా? పారాగ్రాఫ్ మొత్తం ప్రజెంట్లో ఉంది కాబట్టి ఇది కూడా ప్రజెంట్లోనే ఉండాలి. నెక్స్ట్, ఫిజికల్ వైలెన్స్ ఈజ్ టు కిల్ అనదర్ టు హర్ట్ అదర్ పీపుల్ కాన్షియస్లీ. ఫిజికల్ వైలెన్స్ ఈజ్ టు కిల్ అనదర్ టు హర్ట్. ఇక్కడ టూ ఇన్ఫినిటివ్స్ రెండు ఉన్నాయన్నమాట. టూ సెంటెన్స్లో టూ ఇన్ఫినిటివ్స్ ఉన్నాయి. రెండు టూ ఇన్ఫినిటివ్స్ ఉన్నప్పుడు మనకు ఇక్కడ అండర్లైన్ చేశారు, దీన్ని మనం జెరండ్గా మార్చుకోవాలి. చూడండి, ప్యారలల్గా రెండు ఇచ్చినారు. ఫిజికల్ వైలెన్స్ ఈజ్ టు కిల్ అనదర్ ఒకటి, ప్యారలల్గా టు హర్ట్ అదర్ పీపుల్ కాన్షియస్లీ. సో ఇక్కడ రెండు టూ ఇన్ఫినిటివ్స్ ఇచ్చినప్పుడు ఒక టూ ఇన్ఫినిటివ్ని మనము జెరండ్గా మార్చుకోవచ్చు. జెరండ్ అంటే ఏంటి? V1కి ఇంగ్ ఫామ్ కలుపుకోవచ్చు. సో ఫిజికల్ వైలెన్స్ ఈజ్ కిల్లింగ్ అనదర్, ఫిజికల్ వైలెన్స్ ఈజ్ కిల్లింగ్ అనదర్, జెరండ్గా మార్చాము. టు హర్ట్ అనదర్. సో ఇక్కడ కిల్ ప్లేస్లో మనం ఏం రాయాలి? కిల్లింగ్ అనేటువంటిది రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో రెండు టూ ఇన్ఫినిటివ్స్ ఉన్నప్పుడు ఇక్కడ అండర్లైన్ చేసేటువంటి దీన్ని మనము జెరండ్గా మారిస్తే సరిపోతుంది. జెరండ్ అంటే ఏంటి? వర్బ్కి ఇంగ్ ఫామ్ కలిపి రాయడమే అన్నమాట. ఓకేనా, గుడ్. 9th one, గౌతమ బుద్ధ బిగిన్స్ లైఫ్ యాజ్ ఏ ప్రిన్స్ నేమ్డ్ సిద్ధార్థ గౌతమ ఆన్ నార్థన్ ఇండియా at 12 she was sent away for. సో ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా మనకు పారాగ్రాఫ్? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ చూడండి, వాజ్ ఉంది. వాజ్ ఉన్నప్పుడు పారాగ్రాఫ్ దేంట్లో ఇక్కడ చూడండి, రిటర్న్డ్ అంటే వర్బ్ని బట్టి హెల్పింగ్ వర్బ్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా మనం చెప్పాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ మనకు బిగిన్స్ అనేటువంటి దేంట్లో ఉంది? ప్రజెంట్ ఫామ్లో ఉంది. సో పారాగ్రాఫ్ పాస్ట్ టెన్స్లో ఉన్నప్పుడు ఈ వర్బ్ అనేటువంటిది ప్రజెంట్లో ఉండొచ్చా? ఉండకూడదు కదా. సో దీనికి పాస్ట్ ఫామ్లో రాయాలి. బిగిన్కి పాస్ట్ ఫామ్ ఏంటి? బిగాన్, బిఈజిఏఎన్, బిగాన్. సో గౌతమ బుద్ధ బిగాన్, సింపుల్ పాస్ట్ టెన్స్, బిగాన్ V2 రాయాలన్నమాట. బిగిన్ అనేటువంటి ఈ వర్బ్ని ప్రజెంట్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్ని పాస్ట్ ఫామ్లోకి మారుస్తున్నాము, బిగాన్. ఓకేనా? లైఫ్ యాజ్ ఏ ప్రిన్స్ నేమ్డ్ సిద్ధార్థ గౌతమ ఆన్ నార్థన్ ఇండియా. ఆన్ నార్థన్ ఇండియా ఇందాక మనం చెప్పుకున్నాం, దిక్కుల ముందు, నార్త్ సౌత్, ఇది గౌతమ ఇన్ నార్థన్ ఇండియా. ఇన్ నార్థన్ ఇండియా, ఇండియా కంట్రీస్ ముందు ఏ రాయాలని చెప్పుకున్నాం? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి అని చెప్పుకున్నాం. సో ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ప్లేస్లో మరొక ప్రిపోజిషన్ రాయాలి. సో ఇండియా, నార్థన్ ఇండియా, నార్త్ ఇండియా, ఇన్ కంట్రీస్ ముందు ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. కాబట్టి ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ప్లేస్లో మనం ఏం రాయాలి? ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ రాసాం. At 12
షీ వాజ్ సెంట్ అవే ఫర్ స్కూలింగ్ ఇన్ ద హిందూ సేక్రెడ్ స్క్రిప్చర్స్. ఇక్కడ చూడండి ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనము? గౌతమ బుద్ధ గురించి మాట్లాడుతున్నాము. ఇక్కడ ప్రనౌన్ ఏముంది? షీ ఉంది. షీ అనేటువంటి ప్రనౌన్ ఉంది. షీ అనేటువంటి ప్రనౌన్ ప్లేస్లో మనం ఏం చేయాలి? మరొక ప్రనౌన్ని రాయాలి. మరొక ప్రనౌన్, ఆ ప్రనౌన్ని ఎడిట్ చేయాలి. ఇక్కడ సబ్జెక్టు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? గౌతమ బుద్ధ. గౌతమ బుద్ధ మాస్కులైన్ జెండర్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రనౌన్ ఫెమినైన్ జెండర్. సో ఈ ఫెమినైన్ జెండర్ ప్లేస్లో మనం ఏ ప్రనౌన్ అయితే సరిపోతుంది? హీ. ఎట్ 12 హీ వాజ్ సెంట్. షీ అనేటువంటి ప్రనౌన్ ప్లేస్లో మరొక ప్రనౌన్ ఫెమినైన్ జెండర్ ప్లేస్లో మాస్కులైన్ జెండర్ హీ అనేటువంటి ప్రనౌన్ని రీప్లేస్ చేసి ఎడిట్ చేసి రాస్తే ఇది కరెక్ట్ అవుతుంది. ఎట్ 12 హీ వాజ్ సెంట్ అవే ఫర్ స్కూలింగ్. హీ అనేటువంటిది రాయాలి ఇక్కడ. ఓకేనా? గుడ్. నెక్స్ట్, 4 years later he returned home to marriage a princess. సో మ్యారేజ్ అనేటువంటిది నౌన్ ఫామ్లో ఉంది. TO2 తర్వాత ఏ రావాలి మనకు? వర్బ్ కదా ఉండాలి. టు నౌన్ ఫామ్లో ఉంది ఇక్కడ. దీనికి వర్బ్ ఫామ్ ఏంటి? మ్యారీ. రిటర్న్డ్ హోమ్ టు మ్యారీ ఏ ప్రిన్సెస్. టు మ్యారీ. మ్యారేజ్ అనేటువంటిది ఇక్కడ నౌన్ ఫామ్లో ఉంది వర్డ్. ఆ వర్డ్కి వర్బ్ ఫామ్ ఏంటంటే మ్యారీ. MARRY. మ్యారీ అనేటువంటిది ఆ ఫామ్ రైట్ ఫామ్ ఏంటంటే టు మ్యారీ ఏ ప్రిన్సెస్. మ్యారేజ్ అనేటువంటి ఆ నౌన్ ఫామ్ తీసేసి ఆ ప్లేస్లో కరెక్ట్ TO2 ఉంది కాబట్టి టు వర్బ్ ఫామ్ రాయాలి. టు మ్యారీ. టు మ్యారీ. 10th one, the ceremonies took place in డాష్ లవ్లీ. ఇక్కడ చూడండి యాన్ అనేటువంటి ఆర్టికల్ ఇచ్చున్నారు. ఏమిచ్చారు ఇక్కడ? యాన్ అనేటువంటి ఆర్టికల్ ఇచ్చారు. సో ద సెరమోనీస్ టుక్ ప్లేస్ ఇన్ యాన్ లవ్లీ. యాన్ అనేటువంటిది ఏంటి ఇక్కడ? ఆర్టికల్. ఆర్టికల్ ప్లేస్లో మనం ఏం చేయాలి? మరొక ఆర్టికల్ని రాయాలి. అర్థమైందా? సో ఏ అండ్ ది. సో లవ్లీ వచ్చినప్పుడు లా అనేటువంటిది ఏంటి? కాన్సోనెంట్. కాన్సోనెంట్ ముందు ఏ రావాలి? ఏ. ద సెరమనీ టుక్ ప్లేస్ ఇన్ ఏ లవ్లీ ఇక్కడ ఏ అనే ఆర్టికల్ ప్లేస్లో మరొక ఆర్టికల్ ఏ అనేటువంటిది ఎడిట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఏ లవ్లీ. ఏ అంటే రాస్తే సరిపోతుంది. స్టాండర్డ్ యాంఫిథియేటర్ ఫార్మ్డ్ విత్ ద యూనియన్ బిల్డింగ్స్ ఇన్ ప్రిటోరియా. ఫార్మ్డ్ విత్ అనేటువంటి ప్రిపోజిషన్ ప్లేస్లో మరొక ప్రిపోజిషన్ బై అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తే సరిపోతుంది. ప్రిపోజిషన్స్ మాత్రం జాగ్రత్తగా చదవండి. బై ద యూనియన్ బిల్డింగ్ ఇన్ ప్రిటోరియా. ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీయింగ్. ఇక్కడ ద సీట్ ఆఫ్ వైట్. బీయింగ్. హ్యాడ్ తర్వాత ఏ రావాలి? వర్బ్ థర్డ్ ఫామ్లో ఉండాలి. బీకి బీన్ అనమాట. థర్డ్ ఫామ్ ఏంటి? బీకి థర్డ్ ఫామ్ ఏంటి? ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ద సీట్. బీయింగ్ అనేటువంటిది రాకూడదు కాబట్టి ఇక్కడ ఏ రావాలి? బీయింగ్ రాకూడదు. బీన్. బిఈఎన్. సో ఫర్ ఇక్కడ బీన్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఫర్ డికేడ్స్ దిస్ హ్యాడ్ బీన్ ఏ సీట్ ఆఫ్ వైట్. ఇక్కడ బీ ఫామ్ కరెక్ట్. బీ ఫామ్ రాస్తాము. బీన్ అనేటువంటిది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, అండ్ నౌ ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ రెయిన్బో గ్యాదరింగ్ సౌత్ ఆఫ్రికాస్. ఇక్కడ సైట్ SIGHT సైట్. హోమోఫోన్స్ అంటాం వీటిని. SIGHT సైట్ అనేటువంటి వర్డ్ని హోమోఫోన్ కరెక్ట్. SITE సైట్ అనేటువంటి వర్డ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. ఈ కాంటెక్స్ట్లో SIGHT సైట్, SITE సైట్. సో ఇట్ వాజ్ ద సైట్ ఆఫ్ ఏ రెయిన్బో గ్యాదరింగ్. SITE సైట్ అనేటువంటిది హోమోఫోన్స్. ఇవి సైట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ప్రొనౌన్సియేషను. సో సైట్ SITE సైట్ అనేటువంటి వర్డ్ ఈ కాంటెక్స్ట్లో కరెక్ట్ అవుతుంది అనమాట. సో SITE సైట్ ఈస్ ద రైట్ ఆన్సర్ హియర్. నెక్స్ట్ 11th one, బాలసుబ్రహ్మణ్యం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్ ఆఫ్ ఇండియా. ఇందా మనం చెప్పుకున్నాం మనము. వన్ ఆఫ్ ద తర్వాత ఏ రావాలని చెప్పుకున్నాము? తర్వాత ఉన్నటువంటి నౌను ప్లోరల్లో ఉండాలి అని చెప్పాం కదా. వన్ ఆఫ్ ద తర్వాత ఏముండాలి? నౌన్ ప్లోరల్లో ఉండాలి. సో సింగర్ అనేటువంటిది రాంగ్ కదా వన్ ఆఫ్ ద వచ్చినప్పుడు. సింగర్స్.
బాలసుబ్రహ్మణ్యం ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ ఇండియా. ఇండియాలో ఉన్నటువంటి సింగర్స్ అందరిలోకి సింగర్స్ బాలసుబ్రహ్మణ్యం ఒకడు. సో ఇక్కడ సింగర్ ప్లేస్లో ఏం రాయాలంటే సింగర్స్, ఎస్ యాడ్ చేసుకుంటున్నాం, సింగర్స్ అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, హిజ్ యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ మిథునం ఈజ్ ఎక్సలెన్స్. సో హిజ్ యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ మిథునం ఈజ్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అనేటువంటిది నౌన్ ఫామ్ అన్నమాట. ఇక్కడ మనకేం కావాలి? అడ్జెక్టివ్ కావాలి. నౌన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నటువంటిది అడ్జెక్టివ్, నౌన్ ఫామ్ రావాలి. ఇక్కడ ఎక్సలెన్స్ అనేటువంటిది నౌన్ కాబట్టి ఎక్సలెన్స్కి కరెక్ట్ ఫామ్ ఏంటి? ఇక్కడ అడ్జెక్టివ్ ఫామ్ ఏంటంటే హీజ్ యాక్షన్ ఇన్ ద ఫిల్మ్ మిథునం ఈజ్ ఎక్సలెంట్. ఎక్సలెంట్ అనేటువంటి నౌన్ ఫామ్ను ఉపయోగించాలి, అడ్జెక్టివ్ ఫామ్ను ఉపయోగించాలి. మిథునం ఈజ్ ఎక్సలెంట్, ఎక్సలెంట్గా ఉంది అంటాము. ఎక్సలెన్స్ అనేటువంటిది నౌన్ ఫాము, ఎక్సలెంట్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఫామ్. ఓకేనా? వెరీ గుడ్. హీ కెన్ బి రైట్లీ కాలింగ్ ఏ లెజెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హీ కెన్ బి రైట్లీ కాలింగ్. సో ఇక్కడ కరెక్ట్ వర్బ్ని అండర్లైన్ చేస్తున్నారు. ఈ వర్బ్ని కరెక్ట్ ఫామ్ రాయాలి. హీ కెన్ బి రైట్లీ అనేటువంటిది యాడ్ వర్బ్. యాడ్ వర్బ్ దేనికి యాడ్ చేస్తాము? వర్బ్కి యాడ్ చేయాలి. హీ కెన్ బి రైట్లీ కాల్. హీ కెన్ బి రైట్లీ కాల్. ఇక్కడ కాలింగ్ ప్లేస్లో CALL కాల్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది అనమాట. హీ కెన్ బి రైట్లీ కాల్ ఏ లెజెండ్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఇక్కడ కాలింగ్ ప్లేస్లో ఏ రావాలి? కాల్, CALL కాల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ గుడ్. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ సచ్ సింగర్స్ with wonderful voice. We are very lucky. TWO2 place లో homophones ఇక్కడ TO2. We are lucky to have such singers. అలాంటి సింగర్స్ ఉండడం మనకు చాలా అదృష్టవంతులు. ఇక్కడ TWO2 ఈ కాంటెక్స్ట్లో TWO2 అనేటువంటిది రాంగ్. మనకి ఇక్కడ ఏ రావాలి? TO2 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది అనమాట. We are very lucky to have such singers. TO2 ఈ హోమోఫోన్స్ TWO2 అనేటువంటిది రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఏది? TO2 అనేటువంటిది రైట్ ఆన్సర్. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఓకే, 12th one. Suddenly Valli clapped her hands with glee. A young cow tail height in the air. ఇక్కడ హైట్ అనేటువంటిది అండర్లైన్ చేస్తున్నారు. ఓకేనా? సో ఇక్కడ టైల్ అనేటువంటిది నౌను, ద యంగ్ కౌ టైల్ హైట్. టైల్ నౌను, హైట్ నౌను, రెండు నౌన్స్ ఇలా పక్క పక్కన రావు కదా. ఇక్కడ మనకు టైల్ నౌన్ వచ్చినప్పుడు హైట్ అనేటువంటిది నౌన్ని అడ్జెక్టివ్గా మార్చుకోవాలి. టైల్ హై ఇన్ ద ఎయిర్, ద యంగ్ కౌ టైల్ హై. హైట్ అనేటువంటిది నౌను, దానికి అడ్జెక్టివ్ ఫామ్ ఏంటి? హై. ఓకేనా? హై. టైల్ హై ఇన్ ద ఎయిర్. ఓకేనా? హైట్ ప్లేస్లో రాయాలి మనము, హై అనేటువంటిది రాయాలి. HIGH హై, అడ్జెక్టివ్ ఫామ్ అనమాట. టైల్ హై, HIGH హై ఇన్ ద ఎయిర్ వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. రైట్ ఇన్ ద ఎయిర్ వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్లీ. సో వెరీ ఫాస్ట్లీ, వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ ఫాస్ట్ అనేటువంటిది యాడ్ వర్బ్ ఉంది. ఈ యాడ్ వర్బ్కు మనం ఏం చేయాలి? దీన్ని కరెక్ట్ ఫామ్ ఏంటంటే ఇక్కడ వెరీ ఫాస్ట్ అన్నమాట. సో రన్నింగ్ వెరీ ఫాస్ట్, వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్, రైట్ ఇన్ ద ఎయిర్ వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ మనకు రన్నింగ్ వెరీ ఫాస్ట్ ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే యాడ్ వర్బ్ అనేటువంటిది ఫాస్ట్ అనేటువంటిది కరెక్ట్. వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఇక్కడ చూడండి, ఇన్ ద ఎయిర్ వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్ ఉంది. రైట్ ఇన్ ద ఎయిర్ వాజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్లీ ఉంది. సో ఇక్కడ యాడ్ వర్బ్ ప్లేస్లో మన కరెక్ట్ ఫామ్ ఏంటంటే ఫాస్ట్ అనేటువంటిది మాత్రమే కరెక్ట్ ఇక్కడ. సో ఫాస్ట్, ఈ యాడ్ వర్బ్ని కరెక్ట్ చేసి ఫాస్ట్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్ ఏ బస్ స్లోడ్ ఇన్ ఏ క్రాల్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్, రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బస్.
ఇక్కడ మనకు ఆ బస్సు గురించే మళ్ళీ మాట్లాడుతున్నాం రెండవసారి. ఆర్టికల్ ఏ ఉంది, ఈ ఏ ప్లేస్లో మనం ఏం చేయాలి, మరొక ఆర్టికల్ రాయాలి, యాన్ కానీ ది కానీ. సో ఇక్కడ మనం ఒక బస్సు గురించి మాట్లాడుతున్నాం. ఏ బస్సు గురించి మాట్లాడుతున్నాము, ఆల్రెడీ ఆ బస్సు గురించి ఇందాక మాట్లాడున్నాము, అదే బస్సు గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలి, డెఫినెట్ ఆర్టికల్ దీని రాయవలసి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ద బస్ స్లోడ్, దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ ద డ్రైవర్ సరౌండింగ్ హిజ్ హార్న్, స్లో డౌన్ ఏ కాల్ అండ్ ద డ్రైవర్ సరౌండింగ్ అండ్ ద డ్రైవర్ నౌన్, డ్రైవర్ నౌను. డ్రైవర్ తర్వాత మనకి ఏముండాలి, సరౌండింగ్ ఉంది, సరౌండింగ్ ఉంది. సో ఇక్కడ వర్బ్కి కరెక్ట్ ఫామ్ రాయాలి, ఇక్కడ సరౌండెడ్, వర్బ్కి కరెక్ట్. అండ్ ద డ్రైవర్ నౌన్ ఉంది, నౌన్కి వర్బ్ ఏముండాలి, సరౌండెడ్. కరెక్ట్ ఫామ్లో వర్బ్ ఏ రాస్తున్నాము, ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్ ఉంది, ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ రాయాలి. ఆ వీటి ఉంది కదా, క్లాప్డ్. సో ద డ్రైవర్ సరౌండెడ్ హిజ్ హార్న్. సో ఇక్కడ మనకు సరౌండింగ్ అనేటువంటిది వర్బ్ రాంగ్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ సరౌండెడ్ వీటిలో రాసామన్నమాట. సో ఇలా మనము ఎడిటింగ్ అనేటువంటిది జాగ్రత్తగా చూడొచ్చు. సో రైజింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్స్ అన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ మెసేజ్ చేయండి, నేను ఆ డౌట్స్ని క్లియర్ చేస్తాను. నెక్స్ట్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ప్రీవియస్ నేను చేసినటువంటి 10 గోల్డెన్ రూల్స్ అనేటువంటిది మరియు మరొక ఎడిటింగ్ 1 అవర్ ఎడిటింగ్ మరొకటి చేస్తున్నాను, ఆ రెండు క్లియర్గా చూస్తే ఈ రైజింగ్ స్టార్స్కి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ చూస్తే మీరు ఖచ్చితంగా ఎడిటింగ్లో 4 out of 4 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇది చాలా స్కోరింగ్ టాపిక్. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో షైనింగ్ స్టార్స్ కోసం ఇచ్చినటువంటి ఎడిటింగ్ కూడా చేయడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.